హాయ్ అండి. ఈరోజు మనము మటన్ చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక డెక్చి పెట్టుకొని ఎంతైతే ఆయిల్ తీసుకున్నామో ఆయిల్ అందులో వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 పెద్ద ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలండి. ఆనియన్స్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా కలిపిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ అండి దాని లోపల యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే మటన్ తీసుకుంటున్నామో అంత మటన్ తీసుకోవాలి. నేనైతే 1/2 కేజీ కంటే ఎక్కువ తీసుకున్నానండి. మటన్ యాడ్ చేసి నీట్గా కలిపేసుకోవాలి. అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. మటన్ నుంచి వాటర్ మొత్తము వస్తుందండి. ఆ వాటర్ మొత్తం ఆవిరైన తర్వాత నీట్గా కలిపేసుకొని మనం ముందుగానే తొక్క తీసి పెట్టుకున్న చామగడ్డల్ని ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టిన చామగడ్డలండి ఆ మటన్ లోపల యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఆర్గానిక్గా పండించిన చామగడ్డలండి, మా టెర్రస్ గార్డెన్లోటివే. చాలా జల్దీ కూడా ఉడికిపోతాయి. అవి మటన్లో యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసేయాలండి. మనము చామగడ్డల్ని ఉడకపెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చివే తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసినానండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని చామగడ్డల్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలకి వాటర్ మొత్తం మటన్లోది వెళ్ళిపోతుంది. చామగడ్డ కూడా 50% ఉడికిపోతుందండి. ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత అందులో ధనియాల పొడి, టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. అందులోనే మనము ఒక 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలండి. టమాటాలు కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మనము ఒక 2 లేదా 3 నిమిషాలు టమాటాలు మగ్గబెట్టుకోవాలి. టమాటా కూడా దగ్గర పడుతుందండి గ్రేవీలో. నీట్గా కలిపేసి నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కకు పెట్టినా అండి. దాని లోపల యాడ్ చేసేసుకోవాలి. మనకు దాని లోపలనే ఎంతైతే వాటర్ కావాలో వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి, ఒక గుప్పెడంతా. నీట్గా కలిపేసి ఒక 5 నిమిషాలు మనము హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలకి కొంచెం కూర దగ్గర పడుతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకబెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న మటన్ చామగడ్డ పులుసు రెడీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకొని తింటే. ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.